ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలప్పుడు మనం ఈవీఎం వీవీప్యాట్ల ద్వారా హక్కును వినియోగించుకుంటాం. ఇప్పుడంటే ఇలా ఓటు వేసేస్తున్నాం, కానీ భారతదేశంలో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రక్రియ వేరేలా ఉండేది. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లకు ఎలక్ట్రిక్ మిషన్లను వాడుతున్నప్పటికీ సర్పంచి ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినప్పుడు బ్యాలెట్ పేపర్లను ఉపయోగించే హక్కును వినియోగించుకుంటున్నాం. ఓ పేపర్ పై పలు పార్టీల గుర్తులు ఉంటాయి. వాటికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ముద్ర వేసి ఆ పేపర్ బాక్స్ లో వేసి ఓటు వేస్తుంటాం. కానీ భారతదేశంలో జరిగిన తొలి ఎన్నికలప్పుడు ఈ ప్రక్రియ వేరే విధంగా ఉండేది. ఇప్పుడున్నట్లు ఒకే పేపర్ పై అన్ని పార్టీల గుర్తులు ఉండేవి కాదు. ఒక్కో పార్టీకి సంబంధించి ఒక్కో బ్యాలెట్ పేపర్ ఉండేది. అలాగే వేర్వేరు పార్టీలకు వేర్వేరు బాక్సులను ఏర్పాటు చేసేవారు. దీంతో వారు ఎవరికి ఓటు వేయాలనుకున్నారో ఆ పార్టీ గుర్తు ఉన్న పేపర్ను తీసుకెళ్లి ఎలాంటి ముద్ర వేయకుండానే అదే పార్టీ గుర్తు ఉన్న డబ్బాలో వేయాల్సి ఉండేది. మనం ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న అధికారులు మన దగ్గర ఉన్న ఓటర్ కార్డును తన దగ్గరున్న వివరాలతో సరిచూసి ఓటర్ మనమే అని నిర్ధారించుకున్నాకే లోపలికి పంపిస్తారు. కానీ తొలిసారి ఎన్నికలు జరిగినప్పుడు ఇప్పుడు ఉన్నట్లు ఆధార్, ఓటర్ కార్డులు ఉండేవి కాదు. కనీసం భారతీయ పౌరులెవరో నిర్వచించని కాలం అది. దీంతో ఎవరైతే ఒక నియోజకవర్గంలో 180 రోజులు నివసిస్తారో వారికి ఆ స్థానంలో హక్కు కల్పించారు. ఓటర్ల జాబితాలో తమ పేర్లుంటే మేము భారతీయ పౌరులైపోయాము అని చాలా మంది సంబరపడిపోయేవారు. తొలి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 489 పార్లమెంట్ స్థానాలు, 4000 అసెంబ్లీ స్థానాలు ఉండేవి. అప్పుడు ఎన్నికల ప్రక్రియను సుకుమార్ సే నిర్వహించాడు. 1951 అక్టోబర్ 25 నుంచి 1952 ఫిబ్రవరి 21 వరకు జరిగిన ఈ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్, భారతీయ జనసంఘ్, సిపిఐ, సోషలిస్ట్, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తదితర పార్టీలు పోటీ చేశాయి. ఈ ఎన్నికల తర్వాత నెహ్రూ భారత తొలి ప్రధానిగా నియమితులయ్యారు.